తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారా అనే ఉత్కంఠ ఉంది. మరోపక్క కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టబోతున్నారనే ఒక ఉత్కంఠ కూడా ఉన్న ఈ నేపథ్యంలో 2029 వరకు ప్రధాని మోదీని అంటూ కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు? మొన్నటిదాకా బీఆర్ఎస్ అన్నదా మూడోసారి కూడా ముచ్చటకి కేసీఆర్ వస్తాడని వచ్చాడా? సో ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అది చాలా ఖచ్చితంగా 400 సీట్లు దాటేస్తామని ధైర్యంగా చెప్తున్నారు అన్నారు కదా. ఈజ్ ఇట్ పాసిబుల్? అబ్కే బార్ 400 పార్ అని అనడం మానేశారు వాడు. ఇప్పుడు 200 పార్ కావడమే కష్టంగా ఉంది వాడు. మీరన్న కూటమిలో ఏ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయో మమత స్టేట్మెంట్ ఇచ్చి కదా, మేము అందులో ఉన్నా లేకపోయినా బయట నుంచి మేము ఎన్డీఏ కూటమికే మద్దతు ఇస్తున్నాం అన్నది. కేజ్రీవాల్ కోర్టు అనుకోకుండా రిలీజ్ చేసింది. ఇప్పుడు అమిత్ షా లాంటి వాడు కోర్టు వెళ్ళకుండా ఉండాల్సి ఉండే అనేటువంటి భయపడుతున్నాడు ఆయన చూసి. కేజ్రీవాల్ ప్రచారం చేస్తే ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో తీవ్రమైన ప్రభావం చూపిస్తాడు ఆయన. అసలే అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. పార్టీ అధ్యక్షుడు ఈడీ స్పెషల్ ప్రొవిజన్ కింద రిలీజ్ చేసింది. అమిత్ షా అబ్జెక్ట్ చేశాడు దాన్ని. ఆయన వదలకుండా ఉండాల్సి ఉండే. ఎందుకు భయపడుతున్నాడు? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ గతంలో వాడు ఊహించినట్టుగా వాళ్ళ చేతిలో ఉన్న ఫ్యాక్టర్స్ కావు. చాలా ఫ్యాక్టర్స్ బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోయినాయి బీజేపీ. అందుకనే ఫ్రస్ట్రేషన్తో ఆఖరి మోడీ లాంటి వాడు కాంగ్రెస్ ఎక్స్రే తీస్తుంది, మీ మంగళసూత్రాలు గుంజుకుంటుంది, పంచిపెడుతుంది అనేటువంటి. అసలు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడు ఎప్పుడైనా ఇన్నేళ్ల 55 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ మంగళసూత్రాలు కూడా తీసుకొని పంచడం ఎప్పుడైనా జరిగిందా? ఈ దేశ వెల్ఫేర్ కోసం పనిచేశారు, ఎస్సీ ఎస్టీల ఉద్ధరణ కోసం పనిచేశారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎంతో వాళ్ళు ఏమంటారు బలిదానాలు ఇచ్చినటువంటి ఒక కుటుంబం ఈ పార్టీని పరిపాలించిన సందర్భంలో ఎవరి సొమ్ము స్వాధీనం చేసుకొని ఎవరికి పంచారు వాళ్ళు చెప్పారు. సో ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్ కామెంట్స్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడంటేనే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు ఆయన టోటల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అనుకున్న అప్కి బార్ 400 పార్ అనేది గోవిందా, అది 200 దాటితే మనందరం ఆశ్చర్యపోవాలి. ముఖ్యంగా మోదీ గారు ఏజ్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. 75 ఏళ్ల తర్వాత ఆయన రిటైర్ అయినప్పటికీ ఆయనే చెప్తున్నాడు ఆయనే మాకు నాయకత్వం వహిస్తారని అమిత్ షా గారు చాలా గట్టిగా చెప్తున్నారు. అంటే మోడీ గారు అన్నాడు 70 తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ఇళ్లలో పడుకోండి. ఆయనే వస్తున్నాడు ఏజ్కి. ఇప్పుడు నువ్వు ఉంటావా లేదన్న క్వశ్చన్ పార్టీలోకి వస్తుంది కదా. కాబట్టి ఆయన లేకున్నా సరే ఆయన మార్గదర్శనంలో నడుస్తామని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బై వర్చ్యూ ఆఫ్ హిజ్ ఏజ్. అందుకని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అమిత్ షా. తప్ప 75 తర్వాత ఉండకూడదన్న రూల్ మనం పెట్టింది కాదు, మోడీ పెట్టిన రూల్. ఓకే, సాధారణంగా మోడీ మానియాతోనే 2 సార్లు కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు 3వసారి కూడా హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన రిటైర్మెంట్ విషయం కూడా మనం చూస్తున్నాం. సో మరి మోదీ తర్వాత వారసుడు ఎవరు? అమిత్ షా గారా, యోగినా, లేదా గడ్కరీనా? ఇలా రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. రైట్, రాహుల్ గాంధీ రాకూడదని చెప్పండి. రాహులే కావచ్చు కదా. రేపు ఇండియా కూటమి వచ్చి అనూహ్యమైనటువంటి రిజల్ట్స్ వస్తే మోడీని మర్చిపోతారు మీరు. ఎట్లా కేసీఆర్ని మర్చిపోయి ఇప్పుడు పార్లమెంట్లో ఒక్క సీట్ రాని పరిస్థితి వచ్చిందో, రేపు బీజేపీ కూడా టోటల్గా మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఆయన లేకపోతే. సో ఆయన ఇప్పుడు ఏమంటాడు, ఇదివరకు బీజేపీ కూటేమని అడిగేవాడు, ఇప్పుడు అది మానేసి మోడీ కూటేమని అడుగుతున్నాడు. మోడీ వర్సెస్ ఇండియా అయింది ఇప్పుడు అది. సో అట్లా పర్సనల్ గ్లోరిఫికేషన్ అనేది సహజంగా ఆ పార్టీలో ఉండకూడదు. ఒక పర్సన్ వ్యక్తిత్వ పూజ ఆయన లేపడం ఆకాశానికి, ఆయన మీదనే మా పార్టీ ఆధారపడి ఉందని స్థానంగా రీజనల్ పార్టీస్లో ఉంటుంది. స్థానికంగా ఉన్న రీజనల్ పార్టీస్లో ఈ విధమైనటువంటి వ్యక్తి పూజ ఉంటుంది. అట్లాంటిది మోడీ లాంటి నన్ను చూసి ఒకటి ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు. సో ఇది విచిత్రమైనటువంటి వాతావరణం. అది ఆయన ఇట్లాగ 75 ఇయర్స్ తర్వాత తన అన్న ప్రకారం రిటైర్ కావాలి. ఆల్టర్నేట్ కింద వాళ్ళ పార్టీ ఎవరు కావాలంటే వాళ్ళు పెట్టుకుంటుంది మన కింద కావాలి. అండ్ చాలా మందిలో ఉన్నది మోదీ రిటైర్ అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఒకప్పటి బీజేపీ పరిస్థితికి పడిపోతుందా? మీరేమంటారు? ఇమ్మీడియట్గా అదే జరుగుతుంది. ఎందుకంటే ఒక పీక్ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి పడటమే. మళ్ళీ లేవాలంటే మళ్ళీ కొనసాగం. ఎందుకు అమిత్ షా గారు, గడ్కరీ గారు, ఇంతకు ముందు యోగి గారు వీళ్ళందరూ భుజాలు పెట్టి అడ్డుకోవడానికి రెడీగా ఉన్నారుగా. చూడాలి, అంత ఈజీ కాదు కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఎవరో ఈ బీజేపీ డిసైడ్ చేయదు. ఇది ఓన్లీ పొలిటికల్ వింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఇది. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తారు, ఇంకో ఈయన కావాలి, ఆదిత్యనాథ్ కావాలి, లేకపోతే ఇంకొక ఆయన కావాలి, నితిన్ గడ్కరీ కావాలని చెప్పాలి. వీళ్ళ చేతిలో ఏమి ఉండదు అక్కడ. ఈవెన్ మోడీ రిటైర్ అవ్వాలంటే కూడా వాళ్ళే చెప్తారు 75 దిగిపో బాబు అని. పీక్లో ఉన్న నేనే అంటే ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ఇప్పటికీ బీజేపీ పార్టీ నడుస్తుంది వాళ్ళే చెప్పుకుంటారు కదా. మా మార్గదర్శనం మేము ఆధారపడి మా ఫిలాసఫీ ఈజ్ బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఎస్ అని మనం చెప్పి. సో టాప్ పీపుల్ చెప్తారు వాళ్ళు. వాళ్ళు వచ్చింది పొలిటికల్ వింగ్ కదా, ఆర్ఎస్ఎస్ యొక్క పొలిటికల్ వింగే బీజేపీ. వాళ్ళే చెప్పుకుంటారు, నేను చెప్పేది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది. ఈ పూటకి మోడీ పనికి వస్తున్నాడు కాబట్టి వాడుకుంటున్నారు. అండ్ ముఖ్యంగా జైలు నుంచి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ గారు రకరకాల ప్రశ్నలు ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. వాటికి సమాధానం ఏమనుకుంటారు? నిజమే కదా, ఆయన తీసుకుని అనవసరంగా లోపలేసి చిన్న స్కామ్ పెట్టి ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని బట్టి లోపలేసి డిప్యూటీ సీఎంను 1.5 years నుంచి జైల్లో పెట్టి, ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా.
ఇదంతా కూడా మనం అందుకనే ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో నన్ను లేనిపోతే పులిమేరు నన్ను లోపల పడేశారు, మోడీ అనేవాడు నన్ను చూసి భయపడుతున్నాడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మోడీ నన్ను చూసి భయపడుతున్నాడు అందుకే జైల్లో పెట్టాడు అంటాడు. మరి నిజం కూడా మరి గోవాలో కానీ, పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ వాళ్ళు వ్యాపించారు కదా, అది ఎక్స్పెక్టెడ్ కాదు కదా. ఒక ఢిల్లీ వరకే పరిమితం అవుతాం అనుకున్నారు, ఢిల్లీలో కొడదాం అనుకున్నారు, ఢిల్లీలో కొట్టడానికి వీలు కాలేదు. ఆయన ఎమర్జీ ఇంకో పక్క రాష్ట్రాలు కూడా వ్యాపిస్తుంటే ఏదో ఒకటి చెక్ పాయింట్ పెడదామని లోపల వేసినట్టే కనపడుతుంది. మరి నిజాంతో వాస్తవంతో రాబోయే రోజులు ఇన్వెస్టిగేషన్ డిసైడ్ చేయాలి తప్ప మనం చెప్పలేం. బట్ డెఫినెట్లీ కేజ్రీవాల్ అనేవాడు ఒక ఊపు ఊపాడు, వాళ్ళని షేక్ చేశాడు దేశవ్యాప్తంగా, ఆ భయానికి లోపలేశారు. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇంతకు ముందున్నంత మానియా బీజేపీకి కానీ, మోడీ గారికి కానీ, అమిత్ షా ద్వయం కానీ లేదు అని అనుకోవచ్చు. కానీ మీరే చెప్తున్నట్లు కొంతమంది అనలిస్టులు కూడా చెప్తున్నారు 200-250 సీట్లు వస్తే బీజేపీకి ఎక్కువ అని. ఓకే, బట్ అంతగా పడిపోతున్న బీజేపీ ఈ టైంలో కాంగ్రెస్ పుంజుకున్నట్లయితే టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎదురు నిలబడలేకపోతుంది? సరైన అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేకపోతుంది? ఇప్పటికీ ఎందుకు తేరుకోలేకపోతుంది? ఇప్పుడు ఇది కూటమి, ఇది 18 పార్టీల యొక్క కూటమి. ఆ రోజు ఇప్పటికిప్పుడు నేనే పీఎం ఆయనకనడం అంటే అందరు సిద్ధంగా ఉండకపోవచ్చు. హాఫ్ డజన్ క్యాండిడేట్స్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ ఉన్నారు అందులో. రేపు నిజంగానే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూర్చొని డిసైడ్ చేస్తారు. అంతకుముందు యూపీఏ 1లో, యూపీఏ 2లో సోనియా గాంధీ పీఎం కావడానికి అవకాశం ఉంది కదా. సరే, ఆ పక్క జరిగితే రాహుల్ గాంధీకి అవకాశం ఉండింది కదా. అయినా కూడా ఆమె అందరినీ కూర్చోబెట్టి అంటే అంత అయిన తర్వాత అదే అంటున్నా నేను, అక్కడ అంత అయిన తర్వాత డిసైడింగ్ చేస్తామని ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ పెట్టుకున్నట్లయితే ప్రజలు ఎలా నమ్ముతారు? ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చింది, యూపీఏ 2 అధికారంలోకి అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడైతే రాహుల్ గాంధీ పెడదామంటే కూడా అవకాశం ఉండింది కదా, పెట్టలే కదా. మన్మోహన్ సింగ్ అనేటువంటి న్యూట్రల్ పర్సన్ తీసుకొచ్చే 2 టర్మ్స్ నడిపించారు కదా. అట్లా ఇప్పుడు కూడా ఎవరైనా ఆ ఉన్న దాంట్లో ఎవరికైనా శక్తి ఉందనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థిని, ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ అని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ కూటమి నిలబడాలంటే అది ప్లస్ అవుద్ది, మైనస్ అని కూడా అనలేము. మీరు అభ్యర్థి రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి అంటే సగం మంది వెళ్ళిపోవచ్చు. ఏ మమత లాంటివాడు, కేజ్రీవాల్ లాంటివాడు, ఇంకోటి ఎవడన్నా నేనే కావాలి కదా ప్రధానమంత్రి అనుకున్నాడు వెళ్ళిపోతాడు కదా. ముందు శత్రువు అనేవాడిని కొట్టాలి, కొట్టిన తర్వాత అప్పుడు కూర్చొని మాడుకుందాం అనే స్ట్రాటజీలో పోయారు వీళ్ళు. అది ఇప్పుడైతే మరి అన్ని పార్టీలు కలిపి ఉంచడానికైతే పనికి వస్తుంది కదా. రేపు అవసరమైతే రాహుల్ గాంధీ అవుతాడు. అన్ని పార్టీల కాన్సెన్సస్ ఉందనుకోండి, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద కాంగ్రెస్ ఎమర్జ్ అయింది అనుకోండి, అందరూ యాక్సెప్ట్ చేస్తే రాహుల్ గాంధీ అవుతాడు. అని ఇదివరకు చేసినాడు కాదు కదా, కొత్తోడే కదా. సో లెట్ us give ఆపర్చునిటీ అంటే అప్పుడు వస్తాడు. కాదు పలానా వాళ్ళకి మన్మోహన్ సింగ్ లా మేము నిర్ణయం పెడతామంటే మీలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆయన అవుతాడు. మంచిదే కదా, ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా. మోడీ కాదు ఇంకోళ్ళని ప్రకటించండి, కొలాప్స్ అయిపోతుంది. మోడీ మీద మీరు అన్నట్టు అంతగా డిపెండ్ అయి ఉంది పార్టీ ఇప్పుడు మోడీ మీద అంతా. అందువల్ల మా ప్రధాని ఆయన కాడు దాన్ని ప్రకటించమనండి, కొలాప్స్ కాకపోతే. అండ్ బీజేపీ అంతకంతకు విస్తరిస్తున్నట్లుగానే మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలోనూ బీజేపీ హవా అంతగా ఉండేది కాదు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా మేము 12-13 సీట్లు గెలుచుకుంటామని ధైర్యంగా చెప్పగలిగే స్థాయికి ఎదిగారు. ఈ మాట అయితే వాస్తవం. మరోపక్క ఏపీలో కూడా కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ముందుకు వెళుతున్న సందర్భం. ఒకవేళ కూటమి కనుక ఏపీలో నెగ్గినట్లయితే బీజేపీ కూడా అందులో మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అంటారు. అంటే బీజేపీ రోజు రోజుకి పెరుగుతున్నట్లుగానే మనం చూస్తున్నాం. బట్ కాంగ్రెస్ పుంజుకోవట్లేదు ఇప్పటికి. అలయన్స్ ద్వారా అక్కడ 1-2 స్థలాలు వస్తాయనే విషయంలో నేను కూడా ఏకీభవిస్తా. వస్తే అలయన్స్ ద్వారా వాళ్ళకి రావాల్సిందే. ఆన్ దేర్ ఓన్ వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి బీజేపీ అక్కడ లేనే లేదు. ఇక్కడ కూడా డెఫినెట్లీ గతంలో కంటే కొంచెం పుంజుకున్నారు, అనుమానం లేదు. 8 ఎమ్మెల్యేలు ఉన్న ప్రకారం చూస్తే ఇద్దరే గెలవాలి. దానికంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, బీఆర్ఎస్ వాళ్ళ సరెండర్ అయిపోయి వాళ్ళ ఓట్ బ్యాంక్ని షిఫ్ట్ చేయడం వల్ల ఆ కారణం చేత కాస్త కూసో పుంజుకున్నమాట వాస్తవమే. అది 4కా 5కా ఎక్కడ అయిపోతాడో చూడాలి మనం. వాళ్ళు డబుల్ డిజిట్ అంటున్నారు, మేము 4-5 అని మేము అంటున్నాం.